నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. తెలంగాణ తల్లి ఇప్పుడు రాజకీయాల్లో లొల్లిగా మారింది. మేము చెప్పేదే అసలైన తెలంగాణ తల్లి అంటే కాదు మేము చెప్పేదే నిజమైన తెలంగాణ తల్లి అంటూ అధికార ప్రతిపక్ష పార్టీలు వాదనలకు దిగుతున్నాయి. వాదనలకు దిగడమే కాదు, పోటాపోటీగా విగ్రహాలు ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నాయి. ఇప్పుడు ఈ విషయమే తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇరు పార్టీలు ఎందుకు వాదన చేస్తున్నాయో, ఎవరి వాదన సరైందో అర్థం కాక సగటు జీవి తలపట్టుకుంటున్నారు. తెలంగాణ తల్లి రూపం విషయంలో రాజకీయాలు వాదనలకు దిగుతున్న అధికార ప్రతిపక్ష పార్టీలు. తెలంగాణ ఉద్యమ కాలంలో తెరపైకి తెలంగాణ తల్లి నాటి రూపంలో ఎరుపు చీర, ఆకుపచ్చ రవిక, కిరీటం. ఇంతకాలంలో ఇదే రూపంలో కొనసాగిన తెలంగాణ తల్లి రూపం మార్చేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ నిర్ణయం. కొత్త రూపంతో తయారైన తెలంగాణ తల్లి విగ్రహం. కొత్త రూపంలో ఆకుపచ్చ చీర, ఎరుపు రంగు రవిక, కిరీటం, బతుకమ్మ లేకుండా కొత్త రూపం తయారీ. తెలంగాణలోని సగటు మహిళ రూపం అంటున్న సర్కార్. డిసెంబర్ 9న ఆవిష్కరించేందుకు ఏర్పాట్లు. విపక్షాలను కూడా ఆహ్వానిస్తున్నట్లు చెప్పిన ప్రభుత్వం. ప్రభుత్వ వాదనలో విభజించిన ప్రతిపక్ష పార్టీలు. పోటీగా పాత విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్న బీఆర్ఎస్. తెలంగాణ తల్లి ఇప్పుడు రాజకీయాల్లో లొల్లిగా మారింది. మేము చెప్పేదే అసలైన తెలంగాణ తల్లి అంటే కాదు మేము చెప్పేదే నిజమైన తెలంగాణ తల్లి అంటూ అధికార ప్రతిపక్ష పార్టీలు వాదనలకు దిగుతున్నాయి. వాదనలకు దిగడమే కాదు, పోటాపోటీగా విగ్రహాలు ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నాయి. ఇప్పుడు ఈ విషయమే తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇరు పార్టీలు ఎందుకు వాదన చేస్తున్నాయో, ఎవరి వాదన సరైందో అర్థం కాక సగటు జీవి తలపట్టుకుంటున్నారు.
నాయకులు ఎక్కడున్నారో మాకు తెలియదు. తెలంగాణ తల్లి అనేది తెలంగాణ ప్రజల ఆలోచనలకు, ఆశయాలకు, తెలంగాణ ప్రజల ఆవేదనకు, ఆర్తికి అన్నిటికీ ప్రతిరూపంగా ఆనాడు ఉద్యమ సమయంలో కేసీఆర్ గారు ఒక్కరుగా నిర్ణయం తీసుకోలేదు. తెలంగాణ పౌర సమాజంలోని పెద్దలు, ఇక్కడ ఉండే కవులు, కళాకారులు, రచయితలు, సాహితీవేత్తలు, శిల్పులు అందరి ఆలోచనల సమాహారంగా అందరితో చర్చించిన తదుపరి చివరికి 2007వ సంవత్సరంలో ఆనాటి అప్పటి నిర్బంధాల కాంగ్రెస్ ప్రభుత్వం నిర్బంధించే ప్రయత్నం చేసిన వేల మంది మధ్యన ఒక దేవతను ఊరేగించినట్టుగా ఊరేగించి తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించిన నాయకుడు కేసీఆర్ గారు. అట్లాంటి కేసీఆర్ గారికి ఇవాళ ఎవరో వచ్చి ఆహ్వానించడం, ఎవరో వచ్చి చెప్పడం పెద్ద ఇష్యూ కాదు. ఒకటి. రెండవది, రేవంత్ రెడ్డి గారు ప్రతిష్ఠిస్తున్నది తెలంగాణ తల్లా లేకపోతే కాంగ్రెస్ తల్లా ఎవరు అనేది ఇంతవరకు ఎవరికి తెలియదు. ఎందుకంటే ఆ తల్లికి రూపము ఇష్టం వచ్చినట్టు మార్చి ఇవాళ ముఖ్యమంత్రి పదవి అంటే అదేదో పిచ్చోడి చేతిలో రాయిలాగా, ఆయన సొంత ఇంట్లో ఏదో కార్యక్రమం లాగా ముఖ్యమంత్రి గారు అసలు కనీసం తెలంగాణ సమాజం ముందు తెలంగాణ తల్లి రూపం ఎందుకు మారుస్తున్నారు, మార్చవలసిన అవసరం ఏముంది అంటే ఇక ప్రభుత్వాలను మారిన ప్రతిసారి లోగోలు మారాలి, ప్రభుత్వాలు మారిన ప్రతిసారి నెంబర్ ప్లేట్లు మారాలి, విగ్రహాలు మారాలి, అన్నీ మారాలా? ఇది పద్ధత? ఇప్పుడు అట్లంటే మొన్న నేను దేశపతి శ్రీనివాస్ గారు ఇక్కడే చెప్పినారు, ఇందిరాగాంధీ గారు భరతమాత విగ్రహాన్ని ఆనాడు ఉత్తరప్రదేశ్లో నెలకొల్పినారు. ఆ తర్వాత బీజేపీ పార్టీ వచ్చింది ప్రభుత్వం. మరి వాళ్ళు వచ్చి వెంటనే మార్చేసినారా? భరతమాత రూపు బాగలేదు మార్చేసినారా? తెలుగు తల్లి విగ్రహం ఇక్కడే ఉండేది మన సెక్రటరియట్ ముంగట్నే. తెలుగు తల్లి విగ్రహాన్ని ఈరోజు వెంటనే మార్చేసినారా? ఒక పార్టీ వాళ్ళు పెడితే ఇంకొక పార్టీ వాళ్ళు వచ్చి మార్చాలా? కన్నడ మాత విగ్రహం ఉన్నది మార్చాలా? ఇదేమి కుసంస్కారమైన కురుసబుద్ధి? ఇదేమి జ్ఞానము లేని అజ్ఞానపు ప్రదర్శన? ఇదేమి దరిద్రపు భావదారిద్రపు ఆలోచన విధానం? మాకు అర్థం కావట్లేదు. ఎవరి విగ్రహం పెడుతున్నావు? ఎవరి మెప్పు కోసం పెడుతున్నావు? ఎందుకు పెడుతున్నావు? మేము చెప్పింది తెలంగాణ సమాజం ఆశించింది. అమరజ్యోతికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరిట పెట్టుకున్న సచివాలయానికి మధ్యలో నడిబొడ్డున బ్రహ్మాండంగా ప్రజలందరూ ప్రణమిల్లే విధంగా తెలంగాణ తల్లి ఉండాలని మేము వాంఛించినాం, కోరుకున్నాం. అట్లే జరగాలని కోరుకున్నాం. తెలంగాణ తల్లి పెట్టాల్సిన కాడ నువ్వు రాహుల్ గాంధీ తండ్రి బొమ్మ పెట్టినావు. అందుకే నేను రేవంత్ రెడ్డికి చెప్పేది ఒకటే, 4 ఏళ్ల తర్వాత వచ్చేది ఖచ్చితంగా మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వమే. ఈరోజు నువ్వు రాహుల్ గాంధీ తండ్రి విగ్రహం ఎక్కడైతే పెట్టినావో అక్కడ ఖచ్చితంగా తెలంగాణ తల్లి ఏ రూపంలో ఉండాలనో ఆ రూపంలోనే ఉంటుంది. నువ్వు ఏదో ఒకటి కాంగ్రెస్ తల్లిని పెట్టి అదే తెలంగాణ తల్లి అని చెప్పి నీ ఇష్టం వచ్చినట్టు నేను చరిత్రను వక్రీకరిస్తాను, మారుస్తానంటే రావెల్ల వెంకటరామారావు గారు, మహాకవి దాశరథి గారు, వారందరూ కలలు కన్నా తెలంగాణ సమాజం ఈరోజు ప్రస్తుతిస్తున్న తెలంగాణ తల్లి వేల విగ్రహాలు ఉన్నాయి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా. 1 కాదు 2 కాదు. ఉద్యమంలో ప్రజలే పెట్టుకున్నారు, టీఆర్ఎస్ పెట్టలేదు. ప్రజలే ఎక్కడికక్కడ పెట్టుకున్నారు. కాబట్టి అట్లాంటి తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపు మారుస్తాను, తెలంగాణ చరిత్ర రూపుమాపుతా అని ముఖ్యమంత్రి అనుకుంటే ఆయన అవివేకి, అజ్ఞాని అని మళ్ళొకసారి రుజువైతుంది తప్ప మాకు పోయేదేం లేదు. 4 ఏళ్ల తర్వాత బరాబర్ వస్తాం. ఎక్కడ తెలంగాణ తల్లి విగ్రహం ఉండాలని అక్కడ ఉంటుంది, ఎక్కడ రాహుల్ గాంధీ తండ్రి విగ్రహం ఉండాలని అక్కడనే పెడతామనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తాను. తెలంగాణ వాస్తవానికి ఉమ్మడి రాష్ట్రంలో రాష్ట్ర విభజన కోరుతూ జరిగిన ఉద్యమంలో తెలంగాణ తల్లి విగ్రహం ఉండాలంటూ చర్చ వచ్చింది. అయితే సమైక్యవాదులు వ్యతిరేకించినప్పటికీ తెలంగాణ వాదులు మాత్రం ప్రత్యేకంగా తెలంగాణ తల్లి విగ్రహం ఉండాల్సిందేనని గట్టిగా కోరుకున్నారు. తెలుగు తల్లి విగ్రహానికి తెలంగాణకు సంబంధం లేదని, తెలంగాణ తల్లి ఉండాలంటూ అప్పట్లో ఒక వాదన ముందుకొచ్చింది. ఆ వాదనలో నుంచి రూపుదిద్దుకున్నదే ఇప్పటిదాకా తెలంగాణలో ఏర్పాటైన తెలంగాణ తల్లి విగ్రహాలు. ఉద్యమకాలం నుంచి ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహంలో ఎరుపు రంగు చీర, ఆకుపచ్చ రవిక ధరించి తెలంగాణ తల్లి ఉంటుంది. నెత్తిన కిరీటం ఉంటుంది. సెక్రటేరియట్ ముందట 4 ఏళ్ల తర్వాత ఉండేది రాహుల్ గాంధీ తండ్రి విగ్రహం కాదు, తెలంగాణ తల్లి విగ్రహమే ఉంటుంది. నెంబర్ 1. తెలంగాణ తల్లి కూడా ఈయన తీసుకొచ్చినట్టు ఇవాళ తలసరి ఆదాయంలో భారతదేశంలో అగ్రభాగాన ఉన్న రాష్ట్రం తెలంగాణ. ఈ రాష్ట్రానికి తల్లి కూడా అంతే బ్రహ్మాండంగా ఒక ఆస్పిరేషనల్ చిహ్నంగా ఉండాలి, ఐకన్గా ఉండాలి. అంతేగాని పేదరికం తాండవించేటట్టు ఉండాలని ఆయన కోరుతున్నాడు. మేమేమో తెలంగాణ ప్రజలు చూడంగానే గర్వపడే విధంగా, ఒక దేవతను చూడంగానే చేతులెత్తి మొక్కాలనిపించే విధంగా ఉండాలని మేము అంటున్నాం. కాబట్టి ఆయన ఏం చేసుకున్నా జరగాల్సింది జరుగుతుంది. 4 ఏళ్ల తర్వాత మీరు చూస్తారు. ఈయన ఎన్ని పిచ్చి కూతలు కూస్తే, ఎన్ని పిచ్చి పనులు చేసినా
సెక్రటేరియట్ ముందట 4 ఏళ్ల తర్వాత ఉండేది రాహుల్ గాంధీ తండ్రి విగ్రహం కాదు, తెలంగాణ తల్లి విగ్రహమే ఉంటుంది. నెంబర్ 1. తెలంగాణ తల్లి కూడా ఈయన తీసుకొచ్చినట్టు ఇవాళ తలసరి ఆదాయంలో భారతదేశంలో అగ్రభాగాన ఉన్న రాష్ట్రం తెలంగాణ. ఈ రాష్ట్రానికి తల్లి కూడా అంతే బ్రహ్మాండంగా ఒక ఆస్పిరేషనల్ చిహ్నంగా ఉండాలి, ఐకన్గా ఉండాలి. అంతేగాని పేదరికం తాండవించేటట్టు ఉండాలని ఆయన కోరుతున్నాడు. మేమేమో తెలంగాణ ప్రజలు చూడంగానే గర్వపడే విధంగా ఒక దేవతను చూడంగానే చేతులెత్తి మొక్కాలనిపించే విధంగా ఉండాలని మేము అంటున్నాం. కాబట్టి ఆయన ఏం చేసుకున్నా జరగాల్సింది జరుగుతుంది. 4 ఏళ్ల తర్వాత మీరు చూస్తారు. ఈయన ఎన్ని పిచ్చి కూతలు కూస్తే ఎన్ని పిచ్చి పనులు చేసినా సెక్రటేరియట్ ముందట 4 ఏళ్ల తర్వాత ఉండేది రాహుల్ గాంధీ తండ్రి విగ్రహం కాదు, తెలంగాణ తల్లి విగ్రహమే ఉంటుంది. నెంబర్ 1. తెలంగాణ తల్లి కూడా ఈయన తీసుకొచ్చినట్టు ఇవాళ తలసరి ఆదాయంలో భారతదేశంలో అగ్రభాగాన ఉన్న రాష్ట్రం తెలంగాణ. ఈ రాష్ట్రానికి తల్లి కూడా అంతే బ్రహ్మాండంగా ఒక ఆస్పిరేషనల్ చిహ్నంగా ఉండాలి, ఐకన్గా ఉండాలి. అంతేగాని పేదరికం తాండవించేటట్టు ఉండాలని ఆయన కోరుతున్నాడు. మేమేమో తెలంగాణ ప్రజలు చూడంగానే గర్వపడే విధంగా ఒక దేవతను. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఈ విగ్రహం విషయంలో ఏనాడు ఏ రాజకీయ పార్టీ కూడా అభ్యంతరాలు గాని సమర్థించడం గాని ప్రత్యేకంగా జరగలేదు. అయితే 2023 ఎన్నికల్లో అధికారానికి వచ్చిన రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ తల్లి రూపం విషయంలో తొలిసారిగా స్పందించింది. ఉద్యమ కాలంలో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహం తెలంగాణలోని సగటు మహిళను పోలి ఉండటం లేదని, రాచరికానికి దర్పణంగా ఉందంటూ చెప్పింది. అందులో మార్పులకు శ్రీకారం చుట్టింది. ఇక ప్రభుత్వం చెప్పిన తెలంగాణ తల్లి రూపంపై సస్పెన్స్ వీడింది. ఈ నెల 9న సచివాలయం ప్రాంగణంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్న తెలంగాణ తల్లి విగ్రహం నమూనా బహిర్గతమైంది. బంగారు అచ్చుతో కూడిన పచ్చటి చీర, ఎరుపు రంగు జాకెట్, నుదుటిన తిలకంతో తెలంగాణ తల్లి రూపుదిద్దుకుంది. చేతిలో మొక్కజొన్న, వరి సజ్జలు ఉన్నాయి. విగ్రహం కింద గద్దపై బిగించిన పిడికిలిని చిత్రీకరించారు. నేను ఇక్కడ రాజీవ్ గాంధీ గారి విగ్రహం అనగానే అయ్యో అయ్యో అని గుండెలు బాదుకొని అక్కడ తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలనుకున్నాడట. 10 ఏళ్ళు ఏ గాడిద పండ్లు తోయినామని నేను అడుగుతున్నా. ఇక్కడ తెలంగాణ తల్లి విగ్రహం మేము పెట్టొద్దన్నమా? ఆ సన్నాసి సొంత విగ్రహం పెట్టుకుందామని ఇది రిజర్వ్ చేసి పెట్టుకున్నాడు. ఆ సన్నాసికి ఆ పక్కన బుద్ధుడు, ఈ పక్కన బుద్ధిలోనే పెట్టుకోవాలని వాళ్ళ ఆలోచన. నేను ఇక్కడ రాజీవ్ గాంధీ గారి విగ్రహం అనగానే అయ్యో అయ్యో అని గుండెలు బాదుకొని అక్కడ తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలనుకున్నాడట. 10 ఏళ్ళు ఏ గాడిద పండ్లు తోయినామని నేను అడుగుతున్నా. ఇక్కడ తెలంగాణ తల్లి విగ్రహం మేము పెట్టొద్దన్నమా? ఆ సన్నాసి సొంత విగ్రహం పెట్టుకుందామని ఇది రిజర్వ్ చేసి పెట్టుకున్నాడు. ఆ సన్నాసికి ఆ పక్కన బుద్ధుడు, ఈ పక్కన బుద్ధిలోనే పెట్టుకోవాలని వాళ్ళ ఆలోచన. ఈయన ఎన్ని పిచ్చి కూతలు కూస్తే ఎన్ని పిచ్చి పనులు చేసినా సెక్రటేరియట్ ముందట 4 ఏళ్ల తర్వాత ఉండేది రాహుల్ గాంధీ తండ్రి విగ్రహం కాదు, తెలంగాణ తల్లి విగ్రహమే ఉంటుంది. నెంబర్ 1. తెలంగాణ తల్లి కూడా ఈయన తీసుకొచ్చినట్టు ఇవాళ తలసరి ఆదాయంలో భారతదేశంలో అగ్రభాగాన ఉన్న రాష్ట్రం తెలంగాణ. ఈ రాష్ట్రానికి తల్లి కూడా అంతే బ్రహ్మాండంగా ఒక ఆస్పిరేషనల్ చిహ్నంగా ఉండాలి, ఐకన్గా ఉండాలి. అంతేగాని పేదరికం తాండవించేటట్టు ఉండాలని ఆయన కోరుతున్నాడు. మేమేమో తెలంగాణ ప్రజలు చూడంగానే గర్వపడే విధంగా ఒక దేవతను చూడంగానే చేతులెత్తి మొక్కాలనిపించే విధంగా ఉండాలని మేము అంటున్నాం. కాబట్టి ఆయన ఏం చేసుకున్నా జరగాల్సింది జరుగుతుంది. 4 ఏళ్ల తర్వాత మీరు చూస్తారు. నేను ఇక్కడ రాజీవ్ గాంధీ గారి విగ్రహం అనగానే అయ్యో అయ్యో అని గుండెలు బాదుకొని అక్కడ తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలనుకున్నాడట. 10 ఏళ్ళు ఏ గాడిద పండ్లు తోయినామని నేను అడుగుతున్నా. ఇక్కడ తెలంగాణ తల్లి విగ్రహం మేము పెట్టొద్దన్నమా? ఆ సన్నాసి సొంత విగ్రహం పెట్టుకుందామని ఇది రిజర్వ్ చేసి పెట్టుకున్నాడు. ఆ సన్నాసికి ఆ పక్కన బుద్ధుడు, ఈ పక్కన బుద్ధిలోనే పెట్టుకోవాలని వాళ్ళ ఆలోచన. నేను ఇక్కడ రాజీవ్ గాంధీ గారి తెలంగాణ సగటు మహిళను దృష్టిలో ఉంచుకొని తెలంగాణ తల్లిని తీర్చిదిద్దినట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. జవహర్లాల్ నెహ్రూ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ ప్రొఫెసర్ గంగాధర్ ఈ చిత్రానికి రూపకల్పన చేశారు. ప్రముఖ శిల్పి రమణారెడ్డి బృందం కాంస్య విగ్రహాన్ని తయారు చేసింది. 17 అడుగుల కాంస్య విగ్రహాన్ని సిద్ధం చేసింది. విగ్రహాన్ని ఇప్పటికే సచివాలయ ప్రాంగణానికి తరలించారు. విగ్రహం ఎత్తు 17 అడుగులు కాగా కింద గద్దె మరో 3 అడుగులతో రూపుదిద్దించారు. ఇదంతా బాగానే ఉంది.
కానీ ప్రభుత్వం తెలంగాణ తల్లి రూపం మార్చడాన్ని తప్పుపడుతున్న బీఆర్ఎస్ ఉద్యమ కాలంలో రూపొందించిన రూపంతోనే మరో విగ్రహాన్ని డిసెంబర్ 9న మేడ్చల్ జిల్లాలో ప్రతిష్ఠించేందుకు ఏర్పాట్లు చేస్తుంది. మొత్తం మీద తెలంగాణ సెంటిమెంట్ను అధికార ప్రతిపక్ష పార్టీలు తెలంగాణ తల్లి రూపంలో రాజకీయాలు చేస్తున్నాయి. మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ అదే అండి రేవంత్ సర్కార్ వచ్చి ఎగ్జాక్ట్గా సంవత్సరం దాటింది. ఈ సంవత్సరం మొత్తంలో ఫస్ట్ పాలన అయితే ప్రజాభవన్ని ప్రగతి భవన్ని ప్రజాభవన్గా మార్చడం, రెండవది టీఎస్ని టీజీగా మార్చడం, మూడవది ఇప్పుడు తెలంగాణ లొల్లి రూపంలో రాజకీయాలు. ఎందుకు ఇది? ఎనీ ప్రూడెంట్ మ్యాన్ విల్ అండర్స్టాండ్ ఈ చేంజింగ్ ఆఫ్ ద టైటిల్స్ ఏమీ డెవలప్మెంట్ కాదని ప్రజలకి వదిలేస్తున్నారేమో. చూద్దాం మరి ఏం జరుగుతుందో. ఇది వాళ్ళ స్పెషల్ డ్రైవ్. చూస్తూనే ఉండండి 4 Sides TV.